సతీష్ చెప్పండి. సో అమరావతి ముఖ్యంగా వరదల తర్వాత దాని ఒరిజినాలిటీ ఇంత గతంలో కూడా మనం చూసాం. ప్రస్తుతం ఇది ఎవరో చిన్నశతక వ్యక్తి కాదు, మంత్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అమరావతిలో పెట్టుబడులకు ఏ పారిశ్రామికవేత్తలు రావటం లేదు అనేది. రైట్. సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితినే అద్దం పడుతున్నాయని అన్ని వర్గాల నుండి కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే గడిచినటువంటి 2-3 నెలలుగా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా వరద వచ్చిన తర్వాత, బుడమేరు వరద వచ్చిన తర్వాత సాక్షాత్తు అనేక దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఇంతటి వరద ముంపు చూడనటువంటి విజయవాడ నగరమే మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా సగానికి పైగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ డివిజన్ల పరిధిలో ముంపు రావడం అనేది, సుమారుగా 2.5 లక్షల మంది ముంపులో ఉండడం, అది కూడా వారం రోజుల పాటు, దాదాపుగా 5 రోజులైతే కనీసం బాహ్య ప్రపంచాన్ని కూడా చూడనటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటుగా అమరావతి ప్రాంతంలో అటు కృష్ణానదికి ఇటువైపు అటువైపు 2 వైపులో కూడా ఈ ముంపు రావడం అన్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు కరకట్ట నివాసం కూడా మునిగిపోయింది. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో ఏవైతే ప్రభుత్వ భవనాలు, హైకోర్టు ఇవన్నీ నిర్మిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అప్పుడు హైకోర్టుని అధికారికంగా కూడా వరదల సమయంలో, వర్షాల సమయంలో సెలవుగా ప్రకటించినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ముప్పు ఉందన్న అంశం చాలా స్పష్టంగా అర్థమైంది. సో దాంతోపాటుగా ఐఐటి చెన్నైకి సంబంధించినటువంటి బృందం వచ్చి ఇక్కడ భవనాల అధ్యయనాన్ని చేసినప్పుడు, భవనాల నాణ్యతను అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు హైకోర్టు పరిశీలించడానికి కూడా నీటిలో బోట్లో వెళ్ళినటువంటి పరిస్థితి. తాజాగా అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తుందో, ప్రపంచ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ ఈ ప్రాంతంలో పర్యటించి నివేదిక ఇచ్చేటప్పుడు ఇక్కడ ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఉందన్న అంశం కూడా స్పష్టం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించినటువంటి మాట, మంత్రి నారాయణ కూడా అంగీకరించిన మాట, రాజధానిలో సాధారణంగా ఎప్పుడైనా హై స్పీడ్ రోడ్స్ ఎలా వేయాలి, మంచి మంచి బిల్డింగ్స్ ఎలా కట్టాలి అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ అమరావతి నిర్మాణానికి వచ్చేసరికి వాగులు ఆ నీటిని డైవర్ట్ చేయడానికి రిజర్వాయర్లు ఏ విధంగా కట్టాలన్నది దాదాపుగా ఒక 2,000 కోట్ల వరకు వర్క్స్ని చేపట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీంతో ఈ అంశాలన్నింటినీ ఆధారంగానే ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎందుకంటే విజయవాడ నగరానికి అంత వరద ముప్పు వచ్చిన తర్వాత అమరావతిలో ఇంకా ఉంటుందన్న ఇంపాక్ట్, సో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా డబుల్ ట్రిపుల్ అవుతుందని అంచనా వేసినప్పటికి కూడా ఇక్కడ అటువంటి మార్పు ఏమి కనిపించినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ముంపు ఎఫెక్ట్ అన్నది ఖచ్చితంగా అమరావతి మీద ఉందనేది సర్వత్రా అనేక అధ్యయనాలతో పాటు వాస్తవ కళ్ళకు కట్టినట్టు, ముఖ్యంగా వరద సమయంలో తేటతెల్లమైనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు ఎవరు కూడా, ప్రైవేట్ ఇన్వెస్టర్ అనేది ఇంకా అమరావతి ప్రాంతంలో ఎవరు ఇప్పటివరకు ముందుకు రాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి స్థలాలు కేటాయించడం, లేదా కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన స్థలాలు కేటాయించడం, ప్రభుత్వ భవనాలను అటు రాయలసీమలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను వాటన్నిటి ఇక్కడే తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప, ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ వచ్చి అమరావతిలో నేను ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో నా ఇన్వెస్ట్మెంట్ రెట్టింపు అవుతుంది లేదా ఆదాయం పెరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఇంకా అమరావతికి అయితే రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కూడా చేశారని మనం భావించవచ్చు. హైదరాబాదు, బెంగళూరుతో పోలిస్తే అక్కడికి వెళ్తున్న ప్రైవేట్ ఇన్వెస్టర్ అమరావతి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఎందుకంటే ప్రభుత్వం చేతున్న మొత్తం భూమి అంతా ఉన్నప్పటికీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ముఖ్యంగా వరద ముంపు అన్నదైతే చాలా స్పష్టంగా ఇక్కడ వాస్తవ పరిస్థితి కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు కూడా తగ్గినటువంటి పరిస్థితి అమరావతి ప్రాంతంలో. సో ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ పరిస్థితి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. రైట్ సతీష్, ఇది అమరావతి పరిస్థితి. సాధారణ వ్యక్తులు కాదు, మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి పారిశ్రామికవేత్తలు ఎందుకు రావటం లేదు అనేది. అయితే ఇక వెదర్ని కూడా కంట్రోల్ చేసేసే పరిస్థితి మరి చంద్రబాబు నాయుడుకు ఉంటుందో, మరి వరదలను కూడా ఆపేసే శక్తి మరి ఆయనలో ఉందో లేదో మరి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆ దిశగా ఆయన మాట్లాడే దాఖలాలు కూడా మనం చూసాం.